కమిటీ సభ్యులకి తప్పకుండా మనందరం కూడా అభినందనలు తెలియచేయాలి. ఎంతో దృఢమైన సంకల్పంతో ఈ టోర్నమెంట్ కంపల్సరీ రాజమహేంద్రవరంలోనే పెట్టాలి, మేము నిర్వహించడానికి కావాల్సిన వనరులన్నీ మా దగ్గర ఉన్నాయి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఆర్గనైజ్ చేయగలిగే శక్తి సామర్థ్యం అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ ప్లేయర్స్తో కంపీట్ అయ్యే శక్తి సామర్థ్యం కలిగిన క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మేము నిర్వహించగల కెపాసిటీ మాకు ఉన్నప్పుడు అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడగ్గా ఆ అవకాశం కూడా ఈరోజు రాజమహేంద్రవరానికి రావడం కూడా జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నుంచి 28 దాకా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ మెన్ అండ్ ఉమెన్ 2025 రాజమండ్రిలో నిర్వహించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది గత నెల శాప్ చైర్మన్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాజమండ్రి విజిట్ చేసినప్పుడు శాప్ చైర్మన్ గారు పిలిచి పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రిలో, మీరు అతిపెద్ద టోర్నమెంట్ ఏదైనా తీసుకుని చేయండి అని ఎమ్మెల్యే సమక్షంలో అడిగారు. అడిగితే మేము చెప్పాం శాప్ చైర్మన్ గారు, సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము సౌత్ జోన్ ఛాంపియన్షిప్ చేసాం, ఇప్పుడు మరియు పెద్ద టోర్నమెంట్ అంటే రాజమండ్రి కేటాయించరు, అంటే ట్రై చేయండి, పుష్కరాలు వస్తుంది ట్రై చేయండి అని అడిగారు. దాని మీద నేను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి రిక్వెస్ట్ మెయిల్ పంపించడం జరిగింది. యాక్చువల్గా ఈ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వైజాగ్ అలాట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడైనా ఒక సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెట్రోపాలిటన్ సిటీలు జస్ట్ లైక్ పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఈ టైప్ సిటీల్లోనే జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ రాజమండ్రి హిస్టరీ ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో ఇంత పెద్ద టోర్నమెంట్ కేటాయించడం అన్నది, అలాట్ చేయడం అన్నది చాలా గర్వంగా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫీల్ అవుతుంది. దానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. ఆయనకి ఒక విషయం ఆయన నోటీసులో, సార్ ఇలా ఉంది అని చెప్పగానే, అన్న మీరు ఎదరికెళ్ళండి, మీ వెనకాల నేను ఉంటానని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తాం వలన ఇంత పెద్ద బడ్జెట్ అంటే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ టోర్నమెంట్కి. ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉన్నా ఈ టోర్నమెంట్ కేటాయించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి, అలాగే శాప్కి, మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, అత్యుత్తమైన క్రీడాకారులు, అంటే భారతదేశంలో షటిల్ బ్యాడ్మింటన్లో టాప్ 16 ప్లేయర్స్ అంటే పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇంటర్నేషనల్ దిగువనున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి, ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి, దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అనదర్ థింగ్ ఏంటంటే, దీన్ని నిర్వహించడానికి సుమారు 50 మెంబర్స్ టెక్నికల్ అఫీషియల్స్, భారతదేశంలో అత్యుత్తమైన టెక్నికల్ అంటే ఇంటర్నేషనల్ బీడబ్ల్యూ టోర్నమెంట్ చేసి రెఫరీస్ కూడా ఈ టోర్నమెంట్కి వచ్చి నిర్వహిస్తారు, చాలా స్మూత్గా నిర్వహిస్తారు. ఇది ఆర్గనైజింగ్ చేయడం వరకు మన బాధ్యత, టోర్నమెంట్ నిర్వహించే టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళు చాలా స్మూత్గా నిర్వహిస్తారు. దీనికి మెన్ అండ్ ఉమెన్ అంటే ఆల్మోస్ట్ పెద్ద క్రీడాకారులు రాజమండ్రిలో ఉన్న అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ బోర్డింగ్ అంతా 1500 రూమ్లు, ఆ రాజమండ్రిలో ఉన్న అన్ని రూమ్లు బుక్ అయిపోతాయి. దీనివల్ల రాజమండ్రికి ఎకానమీగా కూడా ఇన్కమ్గా వస్తుంది. ఇది వాళ్ళ సొంత డబ్బులతోనే అసోసియేషన్లో పంపిస్తాయి కాబట్టి మనం ఏమి ఎకానమీ ఇచ్చేయగలరు. ఓన్లీ థింగ్ అయితే మనం టెక్నికల్ ఆఫీసర్స్ని, మెయిన్ డ్రాఫ్టర్ బోర్డింగ్ మన ఆర్గనైజింగ్ కమిటీ ఇచ్చేస్తుంది. దీనికి ఇంచుమించు నియర్లీ 500-600 బ్యారల్స్ సెటిల్కి వస్తుంది, దానికి విపరీతమైన ఎక్స్పెండిచర్ అవుతుంది. అనదర్ థింగ్, ఇది రాజమండ్రి స్థాయిని ఇంకో స్టేజ్కి అంటే పుష్కరాల ముందు రాజమండ్రి ఇంత క్రీడా హబ్ అంటే క్రీడాపరంగా పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న అందరు ప్లేయర్స్ వస్తారు కాబట్టి పుష్కరాల ముందు ఇది ఒక రాజమండ్రికి ఇది చాలా పెద్ద ఈవెంట్గా నేను చెప్పదలుచుకున్నాను. దీనికి మీ మీడియా మిత్రులు దీంట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మా అసోసియేషన్లో ఉన్న ప్రతి మెంబరు ఇంచుమించు ఒక 1 మంత్ కష్టపడాలి. అలాగే ఈ మీడియా సమావేశంగా అడుగుతున్నాను, రాజమండ్రిలో ఉన్న కోచెస్ ప్లస్ ఎవరైతే ప్లే ఆడుతున్నారు సీనియర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో మా అందరికీ సపోర్ట్ చేసి ఈ క్రీడను ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, రాజమండ్రి యొక్క స్థాయిని ఇంకా తీసుకెళ్ళాలి. మీ మీడియా మిత్రులు అందరికీ ద్వారా కోరుతున్నాను, దీన్ని అందంగా కవర్ చేసి భారతదేశం అంతా వెళ్ళేలాగా చేయాలని మీ అందరికీ నమస్కారం. ఈ టోర్నమెంట్ చేయడానికి
వెనకాలండి ఎమ్మెల్యే అలాగే రాజమండ్రి మినిస్టర్ గారు దుర్గేష్ గారు అలాగే పురంధేశ్వరి వీళ్ళందరూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరూ సపోర్ట్ తీసుకుని ఈ టోర్నమెంట్ ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం. Ini